గుంటూరు రూరల్లో ఉన్నటువంటి ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రధాన శాస్త్రవేత్తకు వేధింపులు. శాస్త్రవేత్త మాట్లాడుతూ గతంలో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న పరిస్థితులను గురించి గవర్నర్కి ఫిర్యాదు చేసినందున విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు నా సహచరులతో ఒక కమిటీను వేసి నన్ను చాలా అసభ్యకరంగా మాట్లాడి ఒక జోకర్ లాగా నన్ను పరిగణించి మాట్లాడడం వలన బీపీ షుగర్ తగ్గి ఆసుపత్రి పాలు అయ్యిసిన శాస్త్రవేత్త నివేదిక ఇవ్వడం జరిగింది. దానిలో నిజానిజాలు నిర్ధారించి దాని తగ్గ విచారణ జరిపించి వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధిని పురోగతులు సాధించేలాగా చర్యలు చేపట్టడం అని చెప్పేసి ఒక నివేదిక ఒక కంప్లైంట్ రూపంలో ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తము ప్రభుత్వం ప్రతిస్పందించి ఒక కమిటీ వేయడం కూడా జరిగింది. ఆ కమిటీ అధ్యక్షుడు ట్రాన్స్ఫర్ అవ్వడం వలన మరి తర్వాత కూడా ఇంకో అధ్యక్షుడు కూడా వేరే పనుల మీద నిమిత్తం అవ్వడం వలన కొద్దిగా జాప్యం జరిగిన మాట వాస్తవమే. కానీ ఈ మధ్యలోనే మా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉన్నతాధికారి రిజిస్ట్రార్ గారు ఒక ఇంటర్నల్ కమిటీ వేసి నిన్న అనగా 3/11/25 రోజు నాకు 3 గంటల పాటు విచారణ చేశారు నా సహచార ఉద్యోగస్తులతోటి. ఆ కమిటీ నేపథ్యం కూడా ఏం తెలియదు. చాలా అత్యంత బెదిరింపు ధోరణిలో ఆ కమిటీ చేయడం జరిగింది. 3 గంటల పాటు నాకు మానసిక క్షోభకు గురి చేసి నా నిమిత్తం నేను హాస్పిటల్ జాయిన్ అవ్వడం జరిగింది. హాస్పిటల్ జాయిన్ అయ్యి నాకు బీపీ షుగర్లు కూడా చాలా కింద పడిపోవడం జరిగింది. నేనంతా 3 గంటల పాటు హాస్పిటల్ ఉండడం జరిగింది. ఈ విధంగా నన్ను మానసిక క్షోభకు గురి చేసి ఫిర్యాదుదారుడి మీదే విచారణ అనేది కొత్త పోకడలో మా వారు చేశారు. నేను ఫిర్యాదు చేశాను, దాని మీద విచారణ జరపండి మహాప్రభు అంటే లేదు మీ మీదే విచారణ జరుపుతాను, నువ్వు ఫిర్యాదుదారుడు ఎలా ఎందుకు చేశావని చెప్పడం జరిగింది. దాని నిమిత్తం 3 గంటల పాటు నన్ను చాలా జుగుసాకరమైన ప్రశ్నలతో నన్ను వేధించడం జరిగింది. దాని నిమిత్తం నేను మానసిక క్షోభకు గురి అయిపోయి నా బీపీ షుగర్ డౌన్ అయిపోయి హాస్పిటల్ పాలు జరిగింది. ఈ మానసిక క్షోభకు ఈ యొక్క నేపథ్యంలో నా ప్రాణానికి హాని జరిగితే ఎవరు నువ్వు కాపాడేవారు. దీని ఉన్నతాధికారుల చర్యను బట్టి తీవ్రంగా ఖండిస్తూ మనోవేదనతో మీ అందరికి తెలియజేసుకోవడం జరుగుతున్నది. సార్ దీని వెనక ఎవరైనా ఉన్నారని చెప్పి మీకు అనుమానం ఉందా? ఉంటే వాళ్ళ పేర్లను నేను చెప్పడం సబబు కాదు, కానీ మా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు ప్రోద్బలంతోనే ఈ కమిటీ వేయడం జరిగింది. నాకు కేవలం మానసిక క్షోభ గురి చేయడానికి కమిటీ చేసి నా మీద చర్యలు తీసుకొని ప్రశ్నించే గొంతుకను అణగదొక్కాలనే ధోరణితో ఈ యొక్క కమిటీ యొక్క చర్యలు చేపట్టడం జరిగింది. ఏమని కంప్లైంట్ చేశారు గతంలో? కంప్లైంట్ అని కాదు, ఫిర్యాదు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అవతకవతలు పేపర్లో కథనాలుగా వస్తున్నాయి. ఆ పేపర్ల కథనాలు నిజమా కాదా? ఒకవేళ నిజమైతే దిగ్గు తీర్చండి, లేకపోతే స్వచ్ఛతను కాపాడండి అని చెప్పేసి దాని నిమిత్తం నేను ఒక బాధ్యత గల ఆచార్యుడిగా నేను నివేదిక ఇవ్వడం జరిగింది, విచారణ జరపని చెప్పడం జరిగింది. సార్ ఇప్పుడు ఆ ఇంటర్నల్ కమిటీ వచ్చిన వాళ్ళు అబ్యూజ్ లాంగ్వేజ్ అని మాట్లాడారా మీతో? అబ్యూజ్డ్ లాంగ్వేజ్ అని చెప్పలేను, కానీ అత్యంత కఠినాత్మకంగా మాట్లాడారు. అందులో ఒక సభ్యుడు మాత్రం అత్యంత కఠినాత్మకంగా నన్ను ఒక జోకర్ లాగా కూడా చిత్రీకరించి చాలా అబ్యూజ్డ్ లాంగ్వేజ్ తో కూడా మాట్లాడడం జరిగిందండి. మీరు ఫిర్యాదు చేస్తే మేమేదే ఫిర్యాదు చేసిన వాడి మీదే విచారణ అనేది కొత్త పోకడేది ఇప్పటి వరకు జరిగింది. నేను ఫిర్యాదు చేశాను మహాప్రభు, విచారణ జరిపేది. ఒకవేళ తప్పైతే నా మీద ఈ చర్యలు తీసుకోవచ్చు. ముందు ఫిర్యాదు చేశాను, ఫిర్యాదుదారుడి మీద ఏది విచారణ చెప్పి నేను పదే కమిటీ సభ్యులు అడగగా ఎందుకు చేయకూడదు, నువ్వు ఇది చేసావు, నువ్వు రూల్స్ అవ్వడావు ఏదంటే నేను ఒక విజిల్ బ్లోయర్గా అంటే ఒక బాధ్యత గల పౌరుడిగా నేను చేయడం జరిగింది. కానీ ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం కానీ నా వ్యక్తిగత శ్రద్ధ కూడా లేదు. నేను ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే నేను ఒక ఉన్నతాధికారిగా పనిచేసిన నేపథ్యం నాకు ఉన్నది. నేను కష్టపడి చదివి స్థాయికి వచ్చినని చెప్పడం కూడా నేను తెలపడం జరుగుతుంది. సార్ విశ్వవిద్యాలయ రిజిస్టర్ కమిటీ ఇస్తుందన్నారు. కమిటీ అసలు ప్రధాన కారణం ఏంటి సార్? కమిటీ వారు వేసిన కమిటీలో మెంబర్లు కూడా నాకు చెప్పలేదు. 31వ తారీఖు నాకు ఇచ్చేసి ఫ్రైడే ఇచ్చేసి సోమవారం వచ్చి నువ్వు కమిటీ ముందు హాజరవ్వాలి డాక్యుమెంట్స్ సహా అన్నారు. నేను ఇంకా కమిటీ వేయాలంటే ఆ కమిటీలో మెంబర్స్ ఏమేమి తెలియకుండా అక్కడ వెళ్ళడం జరిగింది. విశ్వవిద్యాలయం వల్ల ఇంటర్నల్ కమిటీ వేసి దీని ప్రధాన కారణం ఇంటర్నల్ కమిటీ వేసి నన్ను మానసిక క్షోభ గురి చేసి నన్ను ఒత్తిడి గురి చేసి నన్ను భయభ్రాంతం చేయడానికి ఈ యొక్క చర్య చేపట్టడంగా నాకు స్పష్టంగా అర్థమైపోయింది. మీరు ఫిర్యాదు చేశారు కదా సార్, మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయా? అవన్నీ విచారణకు ఫిర్యాదు చేసిన ప్రతి ఒక్క ఎవిడెన్స్ కూడా ఉన్నతమైన కమిటీ ముందు సమర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఓకే.